ఈరోజు వీడియో వచ్చేసి మా హస్బెండ్ పకోడీ చేస్తున్నాడు నా కోసం. నేను వీడియో తీస్తున్నాను. దుర్గాకి అస్సలు వంట రాదు, 1% కూడా రాదు. నేనే చెప్పి చేపిస్తామంటే ఆనియన్స్, శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు, మసాలా, అల్లం. బియ్యపిండిలోనే కొంచెం ఇది జీలకర్ర వేసి మిక్సీ పట్టాలన్నమాట. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో ఆనియన్స్ వేసేసి వాటిని చాలా నలపాలన్నమాట. వాటితోనే వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే మనం పిండిని ముద్దలాగా చేసుకోవాలన్నమాట. సో ఎంత కష్టపడుతున్నాడో చూడండి. మొత్తం తీసేయాలన్నమాట. ఆనియన్స్ మొత్తం ఫస్ట్ ఆనియన్ పకోడీకి కావాల్సింది ఆనియన్సే కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా నీట్గా సన్నగా కట్ చేసుకొని వాటిని అలా నలపాలి. నలిపితే అందులోంచి వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత ఆ పిండిని మనం అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాడు శనగపిండి, ఆ తర్వాత బియ్యం పిండి, అందులోనే జీలకర్ర మిక్స్ అయింది, అండ్ నెక్స్ట్ కారం, చూడండి అన్నీ నన్ను అడిగేస్తున్నాడు ఎంత వేయాలని. ఉప్పు, సోడా కొంచెం వేయండి, వంట సోడా, తినే సోడా. అలా మంచిగా ఆనియన్స్ లో వాటర్ అంతా పిండికి పెట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. పిండిలా ముద్దలా కావాలి అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes పక్క పెట్టాలన్నమాట. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే పకోడీ కదా ఆయిల్ ఫైనల్గా మసాలా వేసి ఆయిల్ వేసి మొత్తం బ్రష్ చేస్తూ బాగా బ్రష్ చేస్తూ కలపాలి దాన్ని మొత్తం. మరి ఆయిల్ కాగింది, అందులో వేయడం స్టార్ట్ చేసేసాడు పిండిని. చూడండి చెయ్యి కాల్చుకున్నాడు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చెయ్యి కాల్చుకోవడానికి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని మంచిగా Thanks for watching.